థ్యాంక్ యూ సో మచ్ హెవెన్లీ డాడీ. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. మరి ఈరోజు నేను మీ ముందుకు క్రిస్టియన్ డ్రెస్సెస్ తీసుకొచ్చాను. క్రిస్టియన్స్ మాత్రమే వేసుకోవాలని ఏమీ లేదు. ప్రభువారిని ప్రేమించే ఎవరైనా కూడా వీటిని వేసుకోవచ్చు. అయితే ఒక షరతు ఏమిటంటే అసభ్యకరమైన పనుల నిమిత్తమో లేదంటే అసభ్యకరమైనటువంటి పనులు చేయటానికి వాడటానికి మాత్రం దయచేసి వీటిని వేసుకోవద్దు. ఎందుకంటే నిజదేవునికి ఎప్పుడైతే వ్యతిరేకమైన పనులు, హేయకరమైన పనులు ఒకరు చేస్తూ, అంటే ఎగ్జాంపుల్ తానా అంటే తందానా అనుకుంటూ ఒకరు తప్పు చేసినప్పుడు అదే తప్పుని పక్కన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానిని బట్టి చేసిన వారికి ప్లస్ చేపించిన వారికి చేపించిన వారికి ఇద్దరికీ కూడా దేవుని నుండి శిక్ష అయితే పడుతుంది. సో అట్లాగున మరి నిజదేవుణ్ణి ఏడిపించడానికి కాకుండా ప్రభువారి మహిమ కొరకు మరి వీటిని వాడాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క షర్ట్స్ ఎంత అంటే మినిమం 200 దగ్గర నుండి 2000 వరకు రేట్స్ ఉన్నాయి. అంటే మనం పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ ఇంకా మన్నిక అలాగా ఇచ్చాడనమాట. చూడండి, ఇవి మనకి చర్చెస్కి బాగా యూస్ అవుతాయి. అంటే చిల్డ్రన్ మనం మీటింగ్స్ పెడుతూ ఉంటాం కదా, అట్లాగా యూత్ మీటింగ్స్ అని, పబ్లిక్ మీటింగ్స్ అని, స్పిరిచువల్ సాంగ్స్కి, మరి స్పిరిచువల్ స్కిట్స్కి, ఇంకా ఎదుటివారికి మనం గిఫ్ట్స్గా ఇవ్వచ్చు. మరి మీటింగ్స్లో వాలంటీర్గా చేస్తూ ఉంటారు కదా, వారికి, గాస్పల్కి, ఇంకా ప్రభువారి మహిమ కొరకు, ప్రభువారి పేరు నిలబెట్టుట కొరకు మాత్రమే వీటిని మనం వాడాలి. సో అంటే క్రిస్టియన్స్గా మనకు తెలుసు, అంటే అన్యులు కూడా ఒకవేళ ఎవరైనా చూస్తూ ఉంటారు కదా, అందుకని నేను మరలా ఇది పర్టికులర్గా చెప్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకు అంటే ఈ డ్రెస్సెస్ మీద మరి దేవుని మాటలు వ్రాయబడి ఉన్నాయి. అవి కూడా నిజదేవుని మాటలు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం ఎలా పడితే అలా వాటిని యూజ్ చేసినప్పుడు సో తప్పనిసరిగా వారికైతే శిక్ష దేవుడు వేస్తారు. కాబట్టి ఎలా పడితే అలా కాకుండా నిజదేవుని యొక్క భయము, భక్తి, వణుకు కలిగి మరి ప్రభువారి మహిమ కొరకు మాత్రమే వీటిని వాడమని మరి ప్రభువారి సేవకురాలుగా మనవి చేస్తూ ఉన్నాను ప్రేమతోటి. సిస్టర్, ఏంటి మీరు ఈ వ్యాపారంలోనికి వచ్చేసారా? లేదంటే వీటిని ఎవరైనా మీకు స్పాన్సర్ చేసి మరి ఇలా మీరు అమ్మి పెట్టండి, మీకు కొంత అమౌంట్ ఇస్తాము అని అన్నారా అని దయచేసి అటువంటివి ఏమీ కూడా అనుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. నాకెవ్వరు కూడా స్పాన్సర్ చేయలేదు, అలానే నేను ఏ వ్యాపారం కూడా పెట్టలేదండి. ఎట్లా అంటే నేను చిల్డ్రన్స్ది నేను నడిపిస్తూ ఉంటాను. అయితే ప్రభువారు నాకు ఇచ్చిన స్తోమతలో పిల్లలకు కూడా ఏవైనా చిన్న చిన్నవి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను. అట్లాగున సరే ఈసారి ఎప్పుడు ఇచ్చేవి కాకుండా డిఫరెంట్గా ఇద్దాము అని అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు అనుకోకుండా ఇలా కనపడ్డాయి అనమాట. సో అందరికీ తెలియాలని ఏం లేదు కదా, ఇలాగ కొందరు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. సో ఇలా నేను నాకు తెలిసింది షేర్ చేసినప్పుడు వారికి కూడా, అందరికీ కాకపోయినా ప్రభువారి చిత్తంలో ఉన్నవారికి తప్పనిసరిగా యూజ్ అవుతాయి అని నేను ఇలాగా సెండ్ చేయటం జరిగింది. ఇలా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను వీడియో రూపంలో. మరి మీకు నచ్చినట్లయితే చూడండి, మరి బై చేయండి. అంటే ఎక్కడ అంటే ఆన్లైన్లో జీసస్ షర్ట్స్ అంటే మనకి అక్కడ వచ్చేస్తున్నాయి అన్నమాట, మీరు అక్కడ టైప్ చేస్తే. ఓకేనా? అంటే ఇవొక్కటే కాదు, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను గ్యాదర్ చేయలేదు. జస్ట్ కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకొని ఇలా మీ ముందుకి పెట్టానన్నమాట. సో వీటిలో మీకు నచ్చితే ఇవైనా తీసుకోవచ్చు, లేదంటే మాకు ఇంకా డిఫరెంట్గా కావాలి, డిఫరెంట్ మోడల్స్ కావాలంటే మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు నచ్చిన ఐటెం మీరు తీసుకోవచ్చు. మనకు అలాగా చర్చ్ వేలో అయితే చాలా బాగున్నాయి. సో మీకు యూజ్ అవుతాయి అని నేను పెట్టాను తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదు. లేదంటే నేనేదో వ్యాపారం చేయటానికో, లేదంటే ఎక్కడుండో అంటే వేరే వాళ్ళు చెప్తే నాకు అమౌంట్ వస్తాయి అని మాత్రం నేను చేయటం లేదు. ఎందుకంటే అందుకు ప్రభువారు మాత్రమే సాక్ష్యము. ప్రభువారికి తెలుసు నేను చేస్తున్నానో లేదో అనేది.
సో ఇంకోటి కూడా చెప్తాను. నేను ఈ వ్యాపారమే చేసేటట్లయితే లేదంటే ఆహ్, లేదంటే జాబే చేయాలి అనుకునేటట్లయితే నేను ఈ ఫుల్ టైమ్ సేవకి రావాల్సిన పని లేదు గదా! కాబట్టి నేను ఏ వ్యాపారం చేయటం లేదు. లేదంటే ఎవరు నాకు స్పాన్సర్ చేయలేదు. దేవుని సాక్షిగా నాకు తెలిసింది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఇలా షేర్ చేస్తూ ఉన్నాను. అంతే. ప్రభువారికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి చాలా బాగున్నాయి కదండీ! ఈ డ్రెసెస్ అన్నీ కూడా. తప్పకుండా మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటూ ఉన్నాను. మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా మరి సేవకులు కూడా చూస్తూ ఉంటారు వీటిని. సో, మీ సంఘాల్లో యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతోటే నేను ఇవి అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకొకటేంటంటే నేనెప్పుడు కూడా ప్రభువారి దగ్గర ఒకటే ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. ఏమిటంటే, ప్రభువా నేను నిద్రించి మీ దగ్గరికి చేరేంత వరకు నేను మీ కాళ్ళ దగ్గరే పని చేయాలి ఫుల్ టైము. మరలా నేను ఏ పార్ట్ టైమో లేదంటే వేరే వేరే ఏ జాబులు, ఏ వ్యాపారాలు ఏవి నేను చేయొద్దు అనని ఎక్కువగా నా పర్సనల్‌గా కూడా నేను చేసుకుంటూ ఉంటానండి. సో, అంతేకాని ఇది ఏ వ్యాపారమో లేదంటే వేరే దయచేసి అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటారని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా సైజెస్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ యొక్క డ్రెస్ యొక్క మెటీరియల్ ఎలా ఉంది, క్వాలిటీ అనేది కూడా వాళ్ళు మనకు ఒక చిన్న వివరణ ఇచ్చారు. అవి 2 కూడా నేను ఫొటోస్ పెట్టాను. చూడండి. బలవంతం ఏమీ లేదు. మీకు నచ్చితే తీసుకోండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి మన ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువారు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ప్రభువారి చిత్తమైతే మరలా కలుద్దాం.